నమస్తే నరేష్ గారు. నమస్తే అనిల్ సింగ్ గారు. సో సార్, నరేష్ గారు, ఇన్ఫ్యాక్ట్ మీరు తనుశ్రీ ఈవెంట్స్ మేనేజ్మెంట్ కంపెనీకి ప్రొప్రైటర్. సో మీరు స్టార్ట్ చేసిన ఈ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ గురించి మా ప్రేక్షకులకి ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ మీరు మాకు కొంచెం డీటెయిల్లో చెప్పండి. ఎందుకంటే మీరు యాక్చువల్లీ తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ తనుశ్రీ అన్న పేరు ఎందుకు పెట్టారు? నేను యాక్చువల్లీ ఈవెంట్ స్టార్ట్ చేసింది 2009 నుంచి. నేను ఈవెంట్ స్టార్ట్ చేసిన ఈవెంట్ ఆర్గనైజ్ చేయటం ఎలా చేయాలి ఎస్టాబ్లిష్ చేసాం. ప్లస్ 2013లో నాకు డాటర్ పుట్టింది. ఆ పేరు తనుశ్రీ అని పెట్టడం జరిగింది. ఓహో, అది వన్ ఆఫ్ ద రీజన్స్. అక్కడి నుంచి ఇక పాప పుట్టిన సంతోషంలో ఆ పేరు మన కంపెనీ పేరు కింద ప్రమోట్ చేయాలనుకున్నాం. ఎక్సలెంట్. పెద్దవాళ్ళ సలహా మీద, పెద్దవాళ్ళు. అవును, ఒక తండ్రి ఒక కూతురు ప్రేమ ఖచ్చితంగా అది రైట్ డెసిషన్ అండి, చాలా రైట్ డెసిషన్. సో అక్కడి నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి లిటరల్ గా ఈ కంప్లీట్ ప్రొఫెషనల్ బిజినెస్ లో మీరు ఉన్నారు? 15 years అయిపోయిందండి. 15 years కంప్లీట్, ఆల్మోస్ట్ 1.5 decade. అంటే మనం 2024లో ఉన్నాము. సో ముఖ్యంగా ఇప్పుడు చెప్పాలి అంటే మీరు ఎలాంటి కైండ్ ఆఫ్ ఈవెంట్స్లో మీరు స్పెషలైజ్ చేస్తారు? అంటే మీరు కార్పొరేట్సే చేస్తారా, లేదంటే ఓన్లీ మ్యారేజ్ ఫంక్షన్స్ ఈవెంట్సే చేస్తారా? మెయిన్ వెడ్డింగ్ బిజినెస్ అండి మనది. వెడ్డింగ్ సంబంధించిన ప్రతి ఒక్క ఈవెంట్ మనం ఆర్గనైజ్ చేస్తాము. ఫస్ట్ పసుపు కొట్టడం కాడి నుంచి మనకి ఈవెంట్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత మన తాటాకుల పందిరి కానీ లేకపోతే కొబ్బరాకుల పందిరి కానీ పాత రోజుల్లో వేసేవాళ్ళం. అది ఇప్పుడు కూడా మనం స్టార్ట్ చేసాం, ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తాం. కొబ్బరాకుల పందిరితో స్టార్ట్ అయ్యి పెళ్లి కూతురు డెకరేషను, హౌస్ డెకరేషను, ప్లస్ హల్దీ ఫంక్షను, మెహందీ ఫంక్షన్, ఈ విధంగా వెడ్డింగ్, నెక్స్ట్ వెడ్డింగ్ ఫంక్షన్, సంగీత్ ఉంటుంది. వెడ్డింగ్ బిఫోర్ సంగీత్ మనం ఆర్గనైజ్ చేస్తాం. వెడ్డింగ్, రిసెప్షన్, ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ A to Z కంప్లీట్ గా అన్నమాట. సో అంటే నేనేమనుకునేవాడిని అంటే జనరల్గా ఈవెంట్ మేనేజ్మెంట్ అంటే జస్ట్ పెళ్లి రోజు వస్తారు, లైక్ వాళ్ళ ప్రొఫెషనల్ వర్క్ అంతా చూపిస్తారు, అయిపోతుంది అనుకున్నాను. అంటే మీరు ఇక్కడ పెళ్లి ఫంక్షన్ డేట్ డిసైడ్ అప్పటి నుంచి, మీరు అన్నట్టుగా పెళ్లి కూతురు చేయించినప్పటి నుంచి హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్, ఇవన్నీ కూడా కవర్ చేస్తారు జనరల్ ఫస్ట్ ఎంగేజ్మెంట్ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత కొన్ని రోజులకి వెడ్డింగ్ ఏదైనా డేట్ డిసైడ్ చేస్తారు. పసుపు ఫంక్షన్ నుంచి మొత్తం కంటిన్యూగా పసుపు ఫంక్షన్, తర్వాత హల్దీ, మన తాటాకుల పందిరి ఫంక్షన్, తాటాకుల పందిరి వేస్తారు. అప్పుడు చూసేవాళ్ళం, చాలా బాగుంది అది. తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్స్ మీ కంపెనీ ఇప్పటిదాకా ఎలాంటి కైండ్ ఆఫ్ ఈవెంట్స్, మ్యారేజ్ ఈవెంట్స్ చేశారు? మీరు ఏమన్నా క్లయింట్ రెఫరెన్సెస్ ఏమైనా ఇవ్వగలరా? డెఫినెట్లీ అండి. మన సుధాకర్ పైప్స్ CEO గారు ఉన్నారు కదా, అనంతుల దయాకర్ గారు, వాళ్ళ డాటర్ వెడ్డింగ్ చేసాం. సెకండ్ డాటర్ వెడ్డింగ్ క్లాసిక్ 3 కన్వెన్షన్ శంషాబాద్ లో చాలా గ్రాండ్ గా చేసాం. ఎంగేజ్మెంట్, ఇంటి దగ్గర హౌస్ డెకరేషన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ మనం చేసాం. హల్దీ ఫంక్షన్, మెహందీ ఫంక్షన్, ప్లస్ వెడ్డింగ్ ఆర్గనైజేషన్, టోటల్ అంతా మనం చేసామండి. సో మళ్ళీ A to Z వర్క్ అనమాట, కంప్లీట్ ఫంక్షన్ అంతా మీరే డీల్ చేశారు. ఎక్సలెంట్ గా చేసామండి. సార్ చాలా హ్యాపీ అయ్యారు, దయాకర్ గారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా అప్రిషియేట్ చేశారు, చాలా బాగా చేశారని. మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే మన బుచ్చిరెడ్డి గారు అని చెప్పి ఒక ప్రొడ్యూసర్ గారు ఉన్నారు, వాళ్ళ డాటర్ వెడ్డింగ్ కూడా మనమే చేసామండి. అది కూడా ఎక్స్ట్రాడినరీ. వాళ్ళ పాప ఏదైతే డిజైన్ చేయమందో సేమ్ అదే డిజైన్ ప్రకారం డిఫరెంట్ 4-5 డిజైన్స్ మిక్స్ చేసి ఒక డిజైన్ మనం రెడీ చేయడం అనేది జరిగింది. వండర్ఫుల్. ఫైనల్ గా వాళ్ళు అనుకున్నట్టుగా 100% అవుట్పుట్ అనేది రావడం జరిగింది. సాటిస్ఫై 100% అండి. ఈచ్ క్లయింట్ 100% మనం సాటిస్ఫై వర్క్ ఇస్తాం. పిన్ టు పిన్ డీటెయిలింగ్ వర్క్. ఎక్సలెంట్ అండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు నేను ఒక చిన్న రీసెర్చ్ చేశాను మన ప్రేక్షకుల కోసం అని చెప్పేసి, ఎగ్జాక్ట్లీ అది నేను మీకు అడగదలుచున్నానండి. ఎండ్ టు ఎండ్ సర్వీస్ అంటారు. అంటే ఎండ్ టు ఎండ్ అంటే మీరు అన్నట్టుగా A to Z వరకు కంప్లీట్గా ఒక చిన్న గుండి సూది నుంచి తీసుకుంటే మేజర్గా ఒక పెళ్లి పందిరి వరకు మనం చూసుకుంటే ఆ స్టేజ్లో అవసరమైన ప్రతి చిన్న పెద్ద డీటెయిలింగ్ని మీరు జనరల్గా ఎలాంటి కైండ్ ఆఫ్ విషయాల్ని మీరు పరిగణనలోకి తీసుకుంటారు? ఎందుకంటే ఒక మ్యారేజ్ ఫంక్షన్ అంటే ఒక కళ నిజం అవుతున్నట్టు, ఒక తండ్రి కోసం, ఒక కూతురు కోసం కానివ్వండి, కొడుకు కోసం కానివ్వండి. సో అది ఒక మర్చిపోలేని, ఎప్పటికీ గుర్తుండిపోయేది, అది ఒక సాలిడ్ మెమరీ అనమాట ఫర్ లైఫ్ టైం, జనరేషన్స్ వరకు. అందులో మీ పాత్ర చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, ఎందుకంటే తనుశ్రీ ఈవెంట్స్ వాళ్ళ కళల్ని నిజం చేస్తుంది. సో అలాంటి ప్రాసెస్లో మీరు పడే కష్టాలేంటి? మీకు 1 man ఆర్మీ లాగా మీరైతే ఒక్కళ్ళే కనిపిస్తున్నారు, కానీ మీ వెనకాల ఏదైనా సైన్యం ఉంటుందా? డెఫినెట్లీ అండి, 100%. నా వెనకాల మొత్తం ఆ టీం అంతా ఉంటుంది. ఆ టీం సహకారం లేకుండా ఏది కూడా చేయలేము మనం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, లైటింగ్ సపరేట్ టీం ఉంటుంది, ప్లస్ మ్యాన్ పవర్ మొత్తం సప్లయింగ్ టీం ఉంటుంది,
ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ప్రతి ఒక్కటి డీటెయిలింగ్ గా టీమ్ సపరేట్ ఉంటుందండి. వెండర్స్ ఉంటారు, నెంబర్ ఆఫ్ వెండర్స్ ఉంటారు, వాళ్ళందరి సహకారంతోనే మనం ఈవెంట్ అనేది చేయగలుగుతామండి. ఓకే, అది అంత ఈజీ అయితే కాదు. అంటే ఒక పెళ్లి చేసి చూడు అని చెప్పేసి పెద్దలు ఎలాగైతే చెప్తున్నారో ఆ మాట నిజంగా అంత కష్టం కాదు ఇవాటి రేపు కాలంలో. ఎందుకంటే తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్ ఆ తలనొప్పులన్నింటినీ తీసేసుకుంటుంది కాబట్టి ఆ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేసేసేసి ఒక తండ్రికి కష్టాలు లేకుండా హ్యాపీగా సంతోషంగా వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసి అప్పకింతల వరకు మీరు అక్కడ స్టార్టింగ్ టు ఎండ్ వరకు ప్రజెంట్ ఉంటారు. సో దీనివల్ల వచ్చే ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే ఇప్పుడు పెళ్లి కూతురు వైపు నుంచి ఒక చిన్న తప్పు జరిగినా కానీ పెళ్లి కొడుకు వైపు వాళ్ళు అసలు గమనుకోరు. సో ఎట్టి పరిస్థితుల్లో అదొక పెద్ద ఛాలెంజింగ్ ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు ఎలాంటి సిచ్యువేషన్ని హ్యాండిల్ చేశారు? జనరల్గా మేము చేసేది ఏంటంటే సార్, ఒక వెడ్డింగ్ మనం ఈవెంట్ తీసుకున్న తర్వాత ఆ పెళ్లి కూతురు వచ్చి కారులోంచి దిగ్గానే చూడగానే వావ్ ఎక్సలెంట్ చేశారు అనే ఫీల్ 100% వస్తుంది. వచ్చేలాగా మనం ఆర్గనైజ్ చేస్తాం పిన్ టు పిన్ ఈవెంట్. ఓకే, ఒక కార్పెటింగ్ కాడి నుంచి, టేపింగ్ కాడి నుంచి, సేఫ్టీ మెజర్మెంట్స్ కాడి నుంచి ప్రతి ఒక్కటి మీకు కేర్ తీసుకుంటాం సార్. స్టేజ్ ప్లాట్ఫామ్ కూడా అప్ అండ్ డౌన్స్ లేకుండా మంచి లెవెల్ గా నీట్ గా పిన్స్ అవి లేకుండా ఆ స్టేజ్ మీద పిన్స్ అవి వదిలేస్తూ ఉంటారు. కరెక్ట్. అవన్నీ చూసుకుని జాగ్రత్తగా మా టీం అంతా మొత్తం అబ్జర్వ్ చేసి అన్ని ఫైండ్ అవుట్ చేసినాక మనం అంటే పార్టీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. సొంత కూతురు కోసం చేస్తున్నట్టుగా ప్రతి ఒక్కటి కదండి, ప్రతి ఒక్క ఈవెంట్ కూడా నా సొంత ఈవెంట్, నా ఫ్యామిలీ ఫంక్షన్, నా ఫంక్షన్ అనే విధంగానే మనం ఆర్గనైజ్ చేయడం జరుగుతుందండి. ఎక్సలెంట్, చాలా హ్యాపీగా ఉంది ఆ మాట విన్న తర్వాత. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు అందరికీ కళలు చాలా ఉన్నాయి. ప్రతి తండ్రి ఒక కళ అంటారు వాళ్ళ పిల్లల కోసం. ఆ పెళ్లి అన్నది ఆ కళని నిజం చేసే వచ్చిన సమయం అప్పుడు బడ్జెట్స్ అంటారా అసలు పేలిపోతాయి. నిజంగా చెప్పాలి అంటే 40 లక్షలు, 30 లక్షలు లేదా 50 లక్షలు కూడా చెప్తారు. సో అలాంటప్పుడు మీరు అదే కళని తక్కువ బడ్జెట్లో మీరు చేయించడానికి ఎలాంటి ఈవెంట్స్ అన్న చేశారా? 100% చేసామండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అదర్ వెండర్ 40-50 lakhs బడ్జెట్ ఇస్తే ఫస్ట్ కస్టమర్ బడ్జెట్ తీసుకుంటాం. ఆయన ఎంత కెపాసిటీ ఉంది, 20 lakhs, 30 lakhs, ఇదర్ 1 lakh ఆల్సో విల్ ఫిల్ దట్ సార్. వావ్. ఆ బడ్జెట్ లో గ్రాండ్ గా ఎలా చేయాలనేది మనం ప్లాన్ చేయడం జరుగుతుంది. కన్న కళల్ని కాంప్రమైజ్ చేసుకునే అవసరం లేదంటే అవసరం లేదు, 100% అవసరం. సో తనుశ్రీ ఈవెంట్స్ ఆ మాటకొస్తే 100% నిజం చేసి చూపించారు. అండ్ ఇందాక ఇన్ఫాక్ట్ ఒక ఎగ్జాంపుల్ గా కూడా నేను ఇక్కడ ఒక వీడియో రన్ చేస్తున్నాను మన ప్రేక్షకుల కోసము. సో ఇది వన్ ఆఫ్ యువర్ ఈవెంట్స్ అంటారా? సార్, రీసెంట్లీ వి డన్ ఇన్ రామోజీ ఫిల్మ్ సిటీ సార్. ఓకే, సో అది ఒక మ్యారేజ్ ఫంక్షన్ దాని? మ్యారేజ్ ఫంక్షన్ సార్. ఓకే, అంటే ఇది బేసిక్ గా దీని థీమ్ ఏముండే సార్? ఇది నిజంగా చూస్తే మనం వైకుంఠ ద్వారం లాగా సమ్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పీరియన్స్ ఉంటుందంటారా? గణేష్ టెంపుల్ సార్, గణేష్ టెంపుల్ థీమ్ సార్ ఇది. గణేష్ మండపం అని పిలుస్తాం మనం. ఓకే, సో ఇది ఎంత పెద్ద గ్రౌండ్ ఉండండి? ఎందుకంటే చూసుకుంటే చాలా పెద్ద ఈవెంట్ లాగా ఉంది. ఇది ఆల్మోస్ట్ 4 acres లాన్ అండి, ఒకటే లాన్. ఓకే, ఎంత మంది గెస్ట్ల కోసం అరేంజ్ చేశారు ఇది? 1000 గెస్ట్ కోసం అరేంజ్ చేశారు. వావ్, దట్స్ బిగ్ ప్రాజెక్ట్ అన్నమాట. చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. సో ఇలాంటి ప్రాజెక్ట్ ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఎన్ని రోజులు పడుతుంది? మనం హైయెస్ట్ బడ్జెట్ 50,000 గ్యాదరింగ్ వరకు మనం ప్రాజెక్ట్ చేసామండి. 50,000 గ్యాదరింగ్ వరకు. దట్స్ అమేజింగ్. 200 to 50,000 వరకు మనం ఎన్నో ఈవెంట్ చేసామండి. అది నిజంగా 50,000 అంటే ఒక ఫుట్బాల్ స్టేడియం లాంటి పబ్లిక్ ఉంటారు అక్కడ నిజంగా. సో అంత పెద్ద గ్యాదరింగ్ కూడా స్మూత్గా, సీమ్లెస్గా మన తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఆ ఎక్స్పీరియన్స్తో, ఎందుకంటే ఒక ప్రొఫెషనల్ ఆలోచన ఉండాలి. అలాంటి ఆలోచన ఉంటేనే ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. అండ్ అలాంటి కైండ్ ఆఫ్ ది ఎండ్ ఏదైతే పలుకుతారో ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత చాలా సంతోషంతో వాళ్ళందరూ కూడా ఒక మంచి మెమరీస్ని ఇంటికి తీసుకెళ్తారు. సో అలాంటి ఎక్స్పీరియన్స్ మీరు ఇప్పటిదాకా కొన్ని వేల మంది ఫ్యామిలీస్కి మీరు ప్రొవైడ్ చేశారు, ఆ గెస్ట్లకు. సో వీళ్ళందరి ఎక్స్పీరియన్స్ ఏమంటుందండి? జస్ట్ లైక్ ఎక్స్పీరియన్స్ ఏమని చెప్పారు వాళ్ళు? 5-star ఎక్స్పీరియన్స్ సార్, 100%. ఓకే, సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద కస్టమర్. అంటే గూగుల్లో కూడా మీకు 5-star రేటింగ్స్ ఇచ్చున్నారు వీళ్ళు. రేటింగ్ కాదు, మీ కామెంట్స్ కూడా చూడొచ్చు గూగుల్లో, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అన్ని చూడొచ్చు. లేదంటే నేను కొంతమంది క్లయింట్స్ డైరెక్ట్ నెంబర్ ఇస్తాను, ఎవరికైనా కాల్ చేస్తే వాళ్ళు 100% దే విల్ హ్యాపీ సార్. ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ఎక్స్ట్రాడినరీ సర్వీస్ ఆర్ గివింగ్ సార్. మీరు ఇందాక చెప్పారు నరేష్ గారు దట్ మీ తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్ ఒక 5-star సర్వీస్ని అందిస్తుందని చెప్పారు. సో గూగుల్ రివ్యూస్లో ఎలాంటి కైండ్ ఆఫ్ రివ్యూస్ ఇచ్చారో ఒకసారి మనం చూపిద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఎస్, ఇది గూగుల్లో అండి, తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్. సో ఇక్కడ చూసుకుంటే కంపెనీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి, వెబ్సైట్తో సహా ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఎస్,
మీరు అన్నట్టుగా మాట వరుస కోసం కాదు, నిజంగానే 5 స్టార్ రివ్యూస్ ఇక్కడ ఇచ్చున్నాయి ఆల్రెడీ. Yes, sir. సో ఇదంతా పబ్లిక్ డొమైన్ లో ఉంది కదండి ఇన్ఫర్మేషన్. పబ్లిక్ లో ఎవరైనా చూడొచ్చు అండి, మనం గూగుల్ ఓపెన్ చేస్తాం. సో తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్ అని పేరు టైప్ చేయగానే గూగుల్లో మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. సో అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెంట్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. వీలైతే వీడియోస్ కూడా మీరు చూడాలి అనుకుంటే తప్పకుండా మీరు వెళ్ళేసేసి ఫేస్బుక్లో కూడా FBలో తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్ టైప్ చేస్తే యూ కెన్ గెట్ టు నో ఆల్ ద డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి, కంపెనీ ఫోన్ నంబర్, వాళ్ళ కంప్లీట్ లొకేషన్ డీటెయిల్స్ అండ్ ఇప్పటిదాకా యూనో ఫిల్ చేసిన ప్రోగ్రామ్స్ అన్ని వీడియోస్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి మనకి. సో దీంతో పాటు ఎస్ తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దట్స్ ఈవెన్ బెటర్. సో ఇక్కడ మీరు వెళ్తే కంప్లీట్గా ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు వీడియోస్లో కనిపిస్తాయి ఇక్కడ. సో ఐ థింక్ ఇక్కడ డౌన్లో కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా అర్లియర్ ఫంక్షన్స్ చేసిన వీడియోస్ అండి ఇవి. అవునండి. ఓకే, సో కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ ఇన్స్టాగ్రామ్, అఫ్ కోర్స్ ఇన్స్టాగ్రామ్లో మనం చెప్పుకోవాలి అంటే దిస్ ఈస్ తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్ అఫీషియల్ ఇన్స్టా పేజ్ అనమాట. సో ఇందులో ఇక్కడ చూసుకుంటే కంప్లీట్ డీటెయిల్స్ విత్ అలాంగ్ విత్ ఫోటోగ్రాఫ్స్ అండ్ వీడియోస్ కంపల్సరీగా ఇక్కడ కూడా అవైలబుల్ ఉంటాయి. ప్రతి ఒక్కటి మనం అప్లోడ్ చేస్తామండి, చేసిన ఈవెంట్ అంతా అప్లోడ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి. ఎవరన్నా ఇప్పుడు మన ప్రేక్షకులు, సుమన్ టీవీ ప్రేక్షకులు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ మీరు ఈ తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్ సర్వీసెస్ తీసుకోవాలి అంటే ఎలా మిమ్మల్ని సంప్రదించవచ్చు? బై ఫోన్ కాల్లో సంప్రదించవచ్చు అండి. ఓకే, మా టీం అంతా వెళ్ళి వాళ్ళని సపోర్ట్ చేస్తాం తర్వాత. ఓకే, అంటే ఒక టెలిఫోన్ లైన్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ నంబర్ ఇన్ఫ్యాక్ట్ స్క్రీన్ పైన మీకు కనిపిస్తూ ఉంటుంది. CH నరేష్ కుమార్ గారు, వీరు ప్రొపరేటర్ కంపెనీకి. సో సార్ కంపెనీ సర్వీసెస్ మీ అందరికీ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ సర్వీసెస్ని స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సార్ వాళ్ళ టీం స్వయంగా ఆ డీటెయిల్స్ అన్నీ 1 by 1 మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి డీటెయిల్గా మీకు ఆన్సర్ ఇచ్చేసేసి అవసరమైతే పర్సనల్ అపాయింట్మెంట్ కూడా అరేంజ్ చేస్తారు సార్తో. సో దట్ మీరు ఏదైతే కళలతో పాటు మీరు ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు కానీ కొన్ని తెలియని భయాలు మనసులో ఉంటాయి. ఎన్ని లక్షలు అవుతుందో, మనం చేయగలుగుతామా లేదా, లేదంటే కాంప్రమైజ్ అవ్వాలా, సొంతంగా చేసుకుందామా, ఒకవేళ తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్ నిజంగా మన కళల్ని నిజం చేస్తుందా అంటే 100% నేను మీ అనిల్ సింగ్ ఈ విషయాల్లో నేను గ్యారంటీ ఇస్తాను. ఎందుకంటే మోర్ దెన్ 15 years అంటే 1.5 decade నుంచి ఈ కంపెనీ ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేసింది. కొన్ని మంచి ప్రాజెక్ట్స్ కూడా, పెద్ద పెద్ద ప్రాజెక్ట్ కూడా చేశారు మీరు. కాబట్టి అలాంటి ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్తో మనము మన కోసం కావాల్సిన సహాయాన్ని, ఆ సర్వీస్ని అందుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా మీకు ఒకటే పేరు, అది మీరు 4 వైపులా తిరిగి చూసిన తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్. సో లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ సార్, తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్ ఎలాంటి కైండ్ ఆఫ్ సర్వీసెస్ అపార్ట్ ఫ్రమ్ కన్వెన్షన్ హాలే కాకుండా పురోహితులు కానివ్వండి, మంచి మ్యూజిక్ ఆర్కెస్ట్రా టీం కానివ్వండి, అండ్ దాంతోపాటే ఒకవేళ ట్రెడిషనల్గా సన్నాయి ఎవరైతే వాయిస్తారో అందులో కూడా ప్రొఫెషనల్స్ చాలామంది ఉంటారండి. అండ్ పురోహితులతో పాటు మంచిగా డీటెయిల్గా ఒక ఎంటర్టైన్మెంట్, అంటే స్పెషల్లీ హల్దీ అండ్ మెహందీ ఫంక్షన్లో చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కొరియోగ్రాఫర్స్ ఉంటారు, ఇవన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు. మొత్తం అన్ని ప్రొవైడ్ చేస్తాం. A to Z సర్వీస్ అండి. వెడ్డింగ్ అండర్ వన్ షెల్టర్, 1 roof లో మీరు అన్ని సర్వీసెస్ అన్నీ కూడా, అంటే ఒక పెద్ద సూపర్ మార్కెట్ అనమాట తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్. అందులోకి మీరు వెళ్ళారనుకోండి, ఒక్కసారి మీకు కావాల్సిన ఈవెంట్కి అవసరమైన అన్ని రిక్వైర్మెంట్ కూడా అండర్ 1 roof లో మీరు ప్రొవైడ్ చేయగలుగుతారు. అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ టైం లైన్ మీకు ఇవ్వాల్సి వస్తుంది? ఒకవేళ ఇప్పుడు ఒక ఫంక్షన్ సడన్గా ఎవరికో ఇప్పుడు ఒక డేట్ డిసైడ్ అయిందండి, 2 రోజులే టైం ఉంది, 48 hours ఉంది, మీరు చేయగలుగుతారా? డెఫినెట్లీ సార్, చేయగలం. అదొక ఛాలెంజ్ అవుతుంది. ఫస్ట్ వెన్యూ సెలెక్ట్ చేసుకోవాలి. వెన్యూ ఏదైతే అవైలబుల్ ఉన్నాయో మొత్తం సెర్చ్ చేస్తాం. అవునే, ఫస్ట్ వెన్యూ డిసైడ్ అవగానే ఇమీడియట్ గా మన ప్లానింగ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, 40 hours ఆల్సో వీ కెన్ డూ సార్. దట్స్ పాసిబుల్. సో చూసారు కదా, లాస్ట్ మినిట్ డీటెయిలింగ్, లాస్ట్ మినిట్ డెసిషన్స్ ఎవరికన్నా ఉన్నా తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్ బ్రాండ్ ఈ కంపెనీనే చేయగలుగుతుంది. ఇమ్మీడియట్గా మీరు ఇలాంటి సర్వీస్ని అందుకోండి. ఎందుకంటే బెస్ట్ ప్రైసెస్లో వస్తున్నారు. మీకు ఎక్కడైతే బడ్జెట్ డబుల్ ట్రిపుల్ చెప్తారో వేరే వాళ్ళు, మన తనుశ్రీ ఈవెంట్ మేనేజ్మెంట్ చాలా ఎకనామికల్ ప్రైసెస్లో ఒక బెస్ట్ 5 star సర్వీసెస్, మాట వరుస కోసం కాదు, మీరు చూసారు ఇందాక గూగుల్లో కూడా 5 star రేటింగ్ ఇచ్చారు. సో గో ఫర్ ఇట్. ఈ రోజే ఇమ్మీడియట్గా కాల్ చేసి డీటెయిల్స్ అన్ని తీసుకొని అండ్ ఎంజాయ్ యువర్ వెడ్డింగ్, మీ కళల్ని సాకారం చేసుకోమని చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ గారు. థ్యాంక్ యూ సార్.